హాయ్ అండి, అందరికీ నమస్కారం. దక్షిణ వియత్నాంలోని ఫుక్వాక్ అనే ఒక ద్వీపంలో 32 మందితో వెళ్తున్నటువంటి స్పీడ్ బోట్ తిరగబడినటువంటి ఘటనలో 15 మంది చనిపోవడం, ఒక వ్యక్తి కండిషన్ క్రిటికల్గా ఉండటం. అంటే మిగిలిన వాళ్ళు, అంటే ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు 17 మంది అయితే, ఒక వ్యక్తి కండిషన్ క్రిటికల్గా ఉండటం మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈ 15 మంది కూడా మొత్తంగా భారతీయులే. అదేంటి అనే విషయానికి వచ్చాము అంటే, ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళినటువంటి ట్రిప్ కాదనమాట. ఇది వచ్చేసి ఒక కంపెనీ స్పాన్సర్డ్ రివార్డ్ ట్రిప్ అని చెప్పచ్చు. లావా కంపెనీ తరపున వెళ్ళిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లావా కంపెనీకి అనుబంధంగా పనిచేసే వాళ్ళు, తర్వాత లావా కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు, ఒక లావా కంపెనీలోనే పనిచేసే ఉద్యోగి, ఇలా మొత్తంగా 15 మంది మరణించారనమాట. తమిళనాడు నుంచి అతి ఎక్కువగా 10 మంది మరణించారు, ఆంధ్ర నుంచి 3, కేరళ నుంచి 2 చనిపోయారు. అయితే దీనికి సంబంధించి లావా ఈ కుటుంబాలన్నింటికీ కూడా ఇలాంటి ఒక క్లిష్ట సమయంలో ఆదుకోవాలి, వాళ్ళకు వెన్నంటి ఉండాలి అన్న ఆలోచనతో ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లుగా ప్రకటించింది. మొత్తం అంటే ఈ ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఏది ఏమైనా కూడా మీరు ఎప్పుడైనా సరే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీరు పర్సనల్గా జాగ్రత్తగా ఉండడంతో పాటు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విషయం, అది స్పీడ్ బోటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ అన్ని జాగ్రత్తలు సరిగ్గా పాటించబడ్డాయా? తర్వాత వాతావరణం, మనకి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అంత దూరం వెళ్ళిపోయినప్పుడు వాతావరణం అత్యంత భీకరంగా ఉన్నా మళ్ళీ వస్తామా? ఈ మధ్యన ఒక డైలాగ్ కూడా ఫేమస్ అయింది, మళ్ళీ పుడతామా ఏంటి అనేసి. మళ్ళీ పుడతామో లేదో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మళ్ళీ పుడతామా లేదా అనేసి మిద్దెపై నుంచి దూకుతా అంటే కుదరదు. కాబట్టి ఏది ఏమైనా చెప్తున్నాను, ఎందుకంటే యువత ఇలాంటి డైలాగ్స్ని పాజిటివ్గా యూజ్ చేయాల్సింది పోనిచ్చి నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు, కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఏది ఏమైనా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి. వియత్నాం కావాలంటే బ్రతికుంటే మళ్ళీ అయినా పోవచ్చు. కాబట్టి ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడున్న వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు, అంటే ఇక్కడ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితే అనేది ఇప్పుడు మనకు బయటకు వచ్చినటువంటి విషయం, కన్క్లూజన్గా తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అంత దూరం వచ్చాం కదా అనే ఆలోచనని పక్కన పెట్టండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.